అవును, మా మధ్య నువ్వు రాకపోతేనే మంచిదనుకుంటా. అలా అంటున్నావేంటి? నేను తనకన్నా ముందే వచ్చాను. నేను జోక్ చేస్తున్నానంతే. నేను కూడా నీతో జోక్ చేస్తున్నాను వేవే. నువ్వెంత సాంప్రదాయమైన అమ్మాయివో నాకు తెలుసు. నువ్వు లింగ్ అపార్ట్మెంట్ క్లీన్ చేసేసావు కదా, నేను రావచ్చా ఎప్పుడు? చేసేసాను, కానీ ఇదేం చేయాలి? నీ రూమ్ క్లీన్ చేయటం మర్చిపోయా. అయ్యయ్యో వేవే, నువ్వంత క్రూరంగా ఎలా ఉంటున్నావు? నేను ఊరికే అన్నాను, ఒక్క మరక కూడా లేదు. త్వరగా వచ్చేసాయి. సరే సరే, నేను త్వరగా వద్దాం అనుకున్నాను. నీతో ఏకాంతంగా గడిపి తర్వాత ఇంటర్న్షిప్ లో జాయిన్ అవుతాను. నువ్వు ఇక్కడికి వస్తే చెప్పు, నేను నిన్ను పిక్ చేసుకుంటాను. ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఒకే రకమైన బట్టలు ఎందుకు వేసుకుంటున్నాం? ఇదేం కోఇన్సిడెన్స్? నేను వెళ్ళి మార్చుకొని రానా? అందరూ మనం ఏదో కావాలని వేసుకున్నాం అనుకుంటారు. ఏం పర్వాలేదు, ఏమనుకుంటారో అనుకోని. వెళ్దామా? నేను అక్కడికి వచ్చి ఏం చేయాల్సి ఉంటుంది? నీకు ఏం చేయాలనుంది? నాకు కూడా తెలీదు. నన్ను బిజీగా ఉంచితే చాలు. మొబైల్ యాప్ కోసం ఆ గేమ్ టెస్టింగ్లో ఉంది, దాని మీద పని చేయొచ్చు కదా. నీకు ఆపరేషన్ డీటెయిల్స్ తెలిసే వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండు. ఓల్డ్ మ్యాన్ న్యూ 2 డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నాడు, నువ్వు అతన్ని ఫాలో చేయొచ్చు. సరే బాస్. ఒక్క నిమిషం, ముందు నువ్వు వెళ్ళు, నేను ఓల్డ్ మ్యాన్ యూని కలిసి వస్తాను. ఎందుకు? ఎందుకంటావేంటి? నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు అర్థమైంది నాకు. ఏమర్థమైంది? నా కాలిని నేనే నరుకోవడం అంటే ఏంటో. బాస్ జాయిన్ బాస్, ఇప్పుడు మన కంపెనీలో జాయిన్ అయిన కొత్త ఎంప్లాయా? తను మన ఇంటర్న్. బాసా? మాస్టర్ని ఆఫీస్లో ఇలాగే పిలుస్తారా? బాస్ బాస్ మీరు ఇక్కడ అందరూ కూడా ఎంత విచిత్రంగానే ఉంటారా? తను ప్రోగ్రామింగ్ టీంలో ఉన్నాడు, వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయి. తనకు అమ్మాయిలంటే చాలా భయం, కానీ నా భార్య ముందు బాగానే ఉన్నాడు. అతను అంత అతి చేయగలడా? యాక్టింగ్ క్లబ్లో ఉండుంటాడు. మన ఫ్యూచర్ లేడీ బాస్ని మన బాస్ ఆఫీస్కి తీసుకొచ్చాడు. కుదరదు, బాస్ ఆల్రెడీ బుక్ అయిపోయాడా. మా చెల్లితో పెళ్లి చేద్దాం అనుకున్నా. నీ చెల్లి నాకు ఇవ్వచ్చుగా, ఎందుకంటే నేను ఇంకా సింగిల్ గానే ఉన్నాను. చీపో, నా చెల్లికి భర్త దొరకపోవడం ఒక విషయం, తన నరకానికి పంపలేనుగా. నరకం ఇంత హ్యాండ్సమ్ గా ఉండటం నువ్వు చూసావా? పదండి పదండి. వేవే, మీ ఊరు నుంచి వచ్చిన వెంటనే పనికొచ్చేసావా? తను మా అందరికీ ఆదర్శం. వేవేకి కంపెనీ మొత్తం చూపించు. నాకు ఒక కాన్ఫరెన్స్ ఉంది, నీకు ఇచ్చిన వర్క్ని త్వరగా కంప్లీట్ చేయడానికి తన్ని ఫాలో అవ్వు. సరే. అంటే మూడో అన్నయ్య, న్యూ బీ విలేజ్కి నేనే చీఫా? అవును, తన్ని చూసుకో. వేవే, నీ విలేజ్ చీఫ్ని ఫాలో అవ్వు. ఆఫీస్ చూపిస్తా. మా కంపెనీ ముఖ్యంగా గేమ్స్ను డెవలప్ చేస్తుంది, అందుకే కంపెనీ స్ట్రక్చర్ చాలా సింపుల్. ఇక్కడ 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి: ప్రోగ్రామింగ్, మేనేజ్మెంట్, గేమ్ టెస్టింగ్, ఆర్ట్ ఎడిటింగ్, ఇంకా అడ్మినిస్ట్రేషన్.
ఇది ఆర్ట్ రేటింగ్. వీళ్ళకి అతిపెద్ద టీం ఉంది. అలాగే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఎన్సిపి ప్రోటోటైప్స్ పై పనిచేస్తున్నారు. వాళ్ళు నా ప్రదర్శన కూడా కన్సిడర్ చేస్తారు. మీ అపీరియన్స్ తో ఎన్సిపి ప్రోటోటైప్ చేస్తున్నారా? నాకు కూడా చేయాలనుంది. అది చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎన్సిపి ప్రోటోటైప్ స్ప్రింగ్ టైం బ్రోతల్కి ఓనర్. హా? తన పేరు రూ హువా. వాళ్ళు స్ప్రింగ్ టైం బ్రోచల్ ఎన్సిపి ప్రోటోటైప్ పై ఈ మధ్య పని మొదలు పెట్టారు. అంటే దాని అర్థం నేను వాళ్ళ నుంచి దూరంగా ఉంటాను. ఇది మేనేజ్మెంట్. నీ మొగుడు మేనేజ్మెంట్ కి లీడర్. ఇంకా స్టోరీ ప్లాట్స్ ఇంకా లెక్కల కోసం మేనేజ్మెంట్ టీమ్స్ ఉన్నాయి. ఆ టీంలో సీనియర్స్ అండ్ జూనియర్స్ ఉంటారు. ఏంటి? ఏం లేదు. ఏం లేదా? నిజంగానా? నేను చెప్పిందంతా నీ భర్త సీనియర్. ఫ్యూచర్ వైఫ్ కు నేను ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. మీకు డబ్బున అమ్మాయి కావాలని. నీకది మంచి పని కాదు. మాస్టర్ని బాస్ అని ఎందుకు పిలుస్తున్నారు? తనకు అలా పిలిస్తే నచ్చుతుందా? అవును, కొంతమంది జియోబురు అని కూడా పిలుస్తారు. మాఫియాలలోగానా? ఆన్లైన్లో పనిచేసే మాలాంటి వాళ్ళు మాఫియాలానే ఉంటారు. మేము ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం, పొద్దున రాత్రి. ఇంకా చూడు, అదిగో ఇక్కడ అందరూ చిన్నవాళ్ళు కదా. మేము మూడో అన్నను జియో అనో ఇంకేదో పిలిస్తే అది బాగుండదు. అలాగే నిన్ను ప్రోగ్రామింగ్కు సరిగ్గా పరిచయం చేయాలి. అది మా కంపెనీలో అత్యంత అద్భుతమైన డిపార్ట్మెంట్. టీమ్ ఏను 3 హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అని పిలుస్తాం. మాస్టర్, నీ భర్త అస్సలు కౌంట్ అవ్వడం. అతను కాకుండా టీమీలో ఇంకా 3 ఉన్నారు. అతను కనిపిస్తున్నాడు అక్కడ, ఆ క్రూ కట్టున్న అతను. అది సీనియర్ హోయమే వాళ్ళ ఫ్రెండే కదా, వంట బాగా చేసే క్యాఫెటేరియా వర్కర్ కూడా. అవును, కానీ తనకి ఇంకో అవతారం ఉంది. నీకు గొప్ప హ్యాకర్ కే బో తెలుసా? ఖచ్చితంగా చైనాలోనే తను టాప్ హ్యాకర్ కదా. అంటే అతను అది తనే. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. నేను అబద్ధం చెప్తే నన్ను పిరికివాడని పిలవచ్చు. నైహి అతన్ని తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఆన్లైన్లో పోటీ పడ్డారు అని రూమర్ ఉంది. ఏదైనా సరే, ఇప్పుడు అతను ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ అతను కేవో అని తెలియదు. నువ్వు మా ఫ్యామిలీ కాబట్టి చెప్పాను, ఎవరికీ చెప్పద్దు, సరేనా? అంటే నువ్వే కొంతమందికి చెప్పావా? అలా ఎలా అంటావు? నేను బాగా రహస్యాలు దాస్తాను. కానీ ఇప్పటిదాకా నాకు అతని పేరు తెలియదు. నైహి దానికి పేచెక్ కూడా రహస్యంగా ఇస్తాడు. అతని పేరు రహస్యంగా ఉంచడానికి ఏదో కారణం ఖచ్చితంగా ఉంది. అది తప్పకుండా అతని పేరు అస్సలు బాగోలేదు. సరే, ఇంకో ఎక్స్పర్ట్ను పరిచయం చేస్తానరా. అతను. నువ్వు అతన్ని కలిస్తే తప్పించుకోవడానికి ప్రయత్నించు. నువ్వు అతని ముందు తిరగడానికి వీల్లేదు. ఎందుకు? జూనియర్ వేవే, నువ్వు గమనించలేదా? మన కంపెనీ ఒక మఠం లాంటిది. అదంతా పాడిపల్లె. వీడు ఒక్కసారి కనుక ఆ అమ్మాయిని చూస్తే ప్రోగ్రామ్స్ రాయలేడు. అంత సీరియసా? అలా నువ్వు వాడేదో మంచివాడు మర్యాదస్తున్నాడు అనుకోకు. నాకు తెలిసినంత వరకు వాడికి కామం ఎక్కువ. వాడికి ఆ ఆత్మనిర్భరం కూడా చాలా తక్కువ. వాడు ఆడవాళ్ళని చూస్తే కామం వస్తుంది. అందుకే వాడు ఎవరిని చూడకపోతేనే మంచిది. ఒక విచిత్రమైన వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఈ మగాళ్ళందరూ గొప్ప ఫైటర్సే, కానీ విచిత్రమైన ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళు 3 హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అని అన్నావు కదా, మరి ఆఖరి వారెవరు? ఇక చిట్టు చివరిగా ఒక అందమైన అబ్బాయి మిగిలాడు. మిస్టర్ బ్యూటీనా? కానీ ఈ టీంకి సూట్ కాదు అని అనిపించేది నాకు మాత్రమేనా? కదా, నువ్వు సడన్ గా భ్రమపడ్డావు. అంత లేదులే. అసలైన మిస్టర్ బ్యూటీ క్లాసీగా ఉంటాడు. అదే నిజమే. కొన్నిసార్లు ఒకడు క్లాసీగా ఉంటాడు, ఇంకొకడు ఇంకోలా ఉంటాడు. అన్నట్టు వేవే, నువ్వు నన్ను ఆఫీస్లో వరల్డ్ మ్యాన్ యూ అని పిలవచ్చు, కానీ అతన్ని మాత్రం మొజార్ట్ అని పిలవకు. మరి ఏమని పిలవాలి?